ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఉత్కంఠగా మారింది. 10 మందిపై ఫిరాయింపు పిటిషన్లు దాఖలు కాగా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు స్పీకర్. ఇందులో 5గురి భవితవ్యంపై తీర్పు వెలువరిస్తారు. ఒక్కొక్కరి తీర్పు కాపీని ప్రత్యేకంగా చదువుతున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలని కూలంకషంగా వివరిస్తున్నారు. మరో 3 తీర్పుని రేపు వెలువరించనున్నారు. ఎల్లుండితో సుప్రీంకోర్టు గడువు ముగియనుండటంతో స్పీకర్ తీర్పు వెలువరిస్తున్నారు. ఇక ఇంకా విచారణకి హాజరు కాని దాన నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. లైవ్ లో అజయ్. మనం చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీకి చేరుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్లు వేసినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా అడ్వకేట్లు కూడా ఈ అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరి సమక్షంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు కాపీని చదువుతున్నారు. అయితే పూర్తిగా అది ఇన్ కెమెరాలో చదువుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి లోని కూడా ఎవరు వెళ్లే అవకాశం లేదు. ఆ తీర్పు కాపీలో ఏముంది అనేది మాత్రం ఇంకా బయట ప్రపంచానికి తెలవాలంటే ఇంకా కొద్ది సమయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు, ఏం చేశాడు, అలా అనర్హత పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే తీర్పు కాపీకి సంబంధించి పూర్తి వివరాలు, ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి సంబంధించినటువంటి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్న వివరాలను కూడా పూర్తిగా పొందుపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలను, మినిట్స్ ను కూడా ఆ తీర్పు కాపీలో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన వేసినటువంటి అనర్హత పిటిషన్ గల కారణాలు, వాళ్ళు చూపించినటువంటి ఎవిడెన్స్లు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా అందులో పొందుపరచడం, ఆ ఆధారాలకు ఒక్కొక్కటిగా ఎమ్మెల్యేలు ఏ విధమైనటువంటి సమాధానాలు ఇచ్చిర్రు, ఆ సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి, వాటితోటి ఏకీభవిస్తుర్రా, విభేదిస్తుర్రా, ఏ సందర్భంలో వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలను కలిశారు, ఏ సందర్భంలో సీఎంను కలిశారు, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా కూలంకుషంగా వివరిస్తూ ఆ తీర్పు కాపీలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఆ వివరాలన్నింటి కూడా అడ్వకేట్లు, అదేవిధంగా అనర్హత పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యేల సమక్షంలో తీర్పును గడ్డం ప్రసాద్ స్పీకర్ వెల్లడిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం, ఒక్కొక్క కేసు ఒక్కొక్క డిఫరెంట్ కాబట్టి ఆ ఒక్కొక్క అనర్హత పిటిషన్ కి సంబంధించినటువంటి తీర్పును ఒక్కొక్కటిగా ఆయన చదువుతున్నట్టయితే తెలుస్తుంది. 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు కాపీలను చదవాలంటే ఇంకింత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆ తీర్పులో ఎలాంటి నిర్ణయం ఉంది అనేది బయట ప్రపంచానికి తెలవాలంటే అక్కడ ఉన్న పాల్గొన్నటువంటి అడ్వకేట్లు బయటకు వస్తే తప్ప తెలిసే అవకాశం అయితే లేదు. మనం చూసుకున్నట్లయితే జనరల్ గా ఆయన ఎలాంటి తీర్పు వస్తుంది, ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియోలో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కొంత అంచనా వేసుకున్నట్లయితే, మనం కొంత ఊహించి చెప్పుకున్నట్లయితే ఆ అనర్హత పిటిషన్లను డిస్పోజ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆధారాలను, అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సమాధానాలను, వీటిని రెండింటిని కూడా క్రోడీకరించి ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా కొంత సమాచారం అయితే ఉంటుంది. అయితే ఫైనల్ గా తీర్పు కాపీలు బయటకు వస్తే తప్ప ఏ క్లాసెస్ ను ఉపయోగించి లేదా ఏ అంశాల సందర్భంగా వాళ్ళు కలిశారు, ఏ అంశాల ప్రాతిపాదికన ఆ ఎమ్మెల్యేల సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ను డిస్పోజ్ చేయడం జరిగింది అన్న అంశాలైతే పూర్తి స్థాయి తీర్పు కాపీ వస్తే తప్ప బయటికి వెలువడే అవకాశం అయితే లేదు. ఇంకా ఆ తీర్పు చదవడం అనేది కొనసాగుతుంది. ఆ తీర్పుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను, ఒక్కొక్క పాయింట్ ను కూడా ఆయన వివరిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పును ఆయన వెలువరించారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల తీర్పును ఈ రోజు వెలువరించున్నారు. రేపు సంజయ్, ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా ఇటు ఇంకొక ఆయనతో పాటు ఇంకొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించారు. పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యకు సంబంధించినటువంటి తీర్పులను రేపు వెల్లడించున్నారు. అదేవిధంగా ఇంకా 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి
తీర్పు అనేది ఇంకా పెండింగ్ లోనే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి ఏదైతే వివరణ ఇవ్వాల్సింది వారిపైన అటు కడియం శ్రీఆర్ అయితేనేమి, అదేవిధంగా దానం నాగేందర్ పైన బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు వేసినప్పటికీ వాళ్ళు నోటీసులు అందుకొని ఇంకా వివరణ ఇవ్వలేదు. వారి వాదనలు వారు వినిపించలేదు. వారి వాదనలు వారిని వినిపించేందుకు కొంత సమయం అడిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆ ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వారి వాదనలు విన్న తర్వాతే తుది తీర్పు వెలువడించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వారి వాదనలు వినలేదు కాబట్టి వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇట్లా మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు వేయగా అందులో 8 మంది ఎమ్మెల్యేల వాదనలు విన్నటువంటి స్పీకర్ ఈరోజు 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి తీర్పును వెలువడిస్తున్నారు. మరొక 3 రేపు, ఆ తర్వాత ఇద్దరి ఎప్పుడు వెలువడిస్తారనే పైన ఇంకా స్పష్టత అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ అనేది పెట్టడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 19వ తేదీకి సంబంధించి వారికి డెడ్ లైన్, స్పీకర్ డెడ్ లైన్ విధించడంతో ఈ రోజు 5 రేపు మరొక 3 వెలువడించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అన్నిటి నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు ప్రకటిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, లేదా ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఏ విధంగా ఉంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ తీర్పు వచ్చినటువంటి దానిని బట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపైన మళ్ళీ స్పీకర్ దగ్గర అప్పీల్కి వెళ్ళడమా, లేదా ఇదే కాపీలను తీసుకుని హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళడమా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలో స్పీకర్ దగ్గర పిటిషన్ వేయగా ఆ అంశాన్ని వాళ్ళు విచారణకు తీసుకోకపోవడంతో లేదా విచారణ ఆలస్యం అవడంతో వారు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయితే స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు, స్పీకర్ చెప్పినటువంటి తీర్పు మేరకు దానిపైన హైకోర్టులకు లేదా తీర్పు వారికి అనుకూలంగా వస్తే సాటిస్ఫై అవడం, ఇలాంటి అనేక అంశాలు అయితే ముడిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ తీర్పు కాపీలో ఏముంది అనేది లోన అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్లు బయటకు వస్తే తప్ప పూర్తి వివరాలు ఇస్తే తెలిసే అవకాశం లేదు. ఈ రోజు 5 అలాగే రేపు 3 సంబంధించి ఆ ఎమ్మెల్యేల తీర్పు కాపీని చదువుతున్నారు. అయితే మిగిలిన 2 పరిస్థితి ఏంటి, వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు విచారణ కూడా జరగలేదు. రేపు ఒకవేళ విచారణ జరిగినా కూడా ఇమ్మీడియట్ గా తీర్పు కాపీని రెడీ చేసేంత టైం కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా ముగియబోతున్న నేపథ్యంలో ఈ 2కి సంబంధించి అసలు ఎటువంటి ఛాన్సెస్ ఉంటాయి నిర్ణయం విషయంలో? మనం ఖచ్చితంగా ఇక్కడ 2 విషయాలు అయితే గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ అయితే స్పీకర్ కి ఇచ్చినటువంటి పరిస్థితి, అదే ఫైనల్ అని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే స్పీకరు నిర్ణయాన్ని లేదా స్పీకర్ కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను కోర్టులు ప్రశ్నించజాలేవు. ఆ శాసనసభ సంబంధించినటువంటి శాసన శాఖను జ్యుడిషియరీ అనేది క్వశ్చన్ చేయడానికి కొంత మేరకు మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు మేరకు కొంత మందిని డిస్పోజ్ చేసే అవకాశం, అంటే కొన్ని పిటిషన్లను డిస్పోజ్ చేయడం, అంటే తీర్పుకు సంబంధించి వారికి ఎమ్మెల్యేలకు ఫేవర్ గా లేదా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఏదో ఒక నిర్ణయాన్ని అయితే స్పీకర్ వెలువడించే అవకాశం అయితే ఉంటుంది. అయితే మిగిలిన 2 ఎమ్మెల్యేల విషయంలో అయితే ఇంకా టైం అయితే తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే వారికి అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి అనర్హత పిటిషన్ల కాపీలను వాళ్ళకి అందించడం, అదేవిధంగా అంశాలపైన వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పలు సందర్భాల్లో ఇటు కడియం శ్రీఆర్కి, దానం నాయనకి ఇద్దరికి కూడా నోటీసులు పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ ఈ సందర్భంలో మేము ఏదైతే నోటీసులకు వివరణ ఇవ్వలేము, మాకు మరింత సమయం కావాలంటూ కూడా వాళ్ళు 2 ఎమ్మెల్యేలు ఇటు స్పీకర్ కార్యాలయానికి కూడా ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటికి సంబంధించినటువంటి టైం కూడా తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఆ గడువులోపు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇంకా వారి వాదనలు వినలేదు కాబట్టి వారి వాదనలు వినకుండా తీర్పు వెలువడించే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా తెలియజేసే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ల సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నాము, ఇంకో 2 పెండింగ్ లో ఉంది అని సుప్రీంకోర్టుకు చెప్పే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థాంక్యూ అజయ్.